South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. యూలిప్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. యూలిప్ అనేది మరి చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు, ఇన్వెస్ట్మెంట్ కమ్ ఇన్సూరెన్స్ అనమాట. దీనికి మ్యూచువల్ ఫండ్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, ఎందులో మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువగా ఉంటే సేఫ్ జోన్లో ఉంటాము, తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యూలిప్ అనేది నిజంగా నేను కూడా వినలేదు ఇప్పటి వరకు. మనకి ఎంతసేపు ఎల్ఐసి ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇంతవరకే తెలుసు. యూలిప్ అంటే ఏంటి, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయా, యూలిప్లో కూడా చేయొచ్చా, ఏది సేఫ్ అంటారు? యూలిప్ అంటే మేడం, యూలిప్కు మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ అనేది ఏం లేదు. ఎందుకంటే రెండు మార్కెట్లో పెడతారు కాబట్టి కూడా ఉండొచ్చు, మార్కెట్లో పెడతారు కాబట్టి. కాబట్టి మనం బేసికల్గా యూలిప్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఏ ఇన్వెస్టర్కి ఏ సూటబుల్ అనేది మనం చెప్పగలుస్తాం. సో ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుందాం, మనం అర్థం చేసుకుందాం. ప్లస్ కస్టమర్స్ వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టుగా చెప్తే వాళ్ళు డిసైడ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ పర్పస్ మనం ఏంటి అసలు. యూలిప్ అంటే ఏంటంటే మేడం, ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. ఒకవేళ యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్. అది మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే పర్పస్ ఓన్లీ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్స్, ఫస్ట్ డిఫరెన్స్. రెండోది ఇన్సూరెన్స్ కవర్. మీకు ఇన్సూరెన్స్ ఇందాక చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్. అంటే ఒకవేళ ఇలాంటి యూలిప్ ప్లాన్స్ ఏదైనా తీసుకుంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది కూడా ఇస్తుంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అది లేదు, ఓన్లీ ఇట్స్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. ఇది కాకుండా మేడం రిటర్న్స్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే యూలిప్ రిటర్న్స్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, రైట్? అదొకటి. ఫ్లెక్సిబిలిటీకి వెళ్దాం. ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి స్విచ్ చేయడం, అది ఉంటుందా అంటే విత్ ఇన్ ద పాలసీ చేసుకోవచ్చు మనం యూలిప్లో. ఈ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు మనం ఎక్కడి నుంచి ఏ ప్లాన్కైనా షిఫ్ట్ చేసుకోవచ్చు, స్విచ్ అనేది చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఉంటుంది, రైట్? లిక్విడిటీ తీసుకుందాం. లిక్విడిటీ తీసుకుంటే మేడం, ఈ యూలిప్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో లిక్విడిటీ అనేది అంటే ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ డబ్బులు కావాలి అనుకునేటప్పుడు దీనికి లాగిన్ పీరియడ్ 5 years ఉంటుంది. సో 5 years వరకు తీసుకోవాలంటే దాంట్లో కొంచెం పార్షియల్ విత్డ్రాల్స్ ఇస్తారు, రైట్? అది లిమిటెడ్గా ఉంటుంది. అది మ్యూచువల్ ఫండ్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే ఆ లిక్విడిటీ ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇవాళ పెడితే 3rd working day మీ అకౌంట్లో మళ్ళీ డబ్బులు ఉంటాయి. సో ఆ లిక్విడిటీ ఛాన్సెస్ ఎక్కువ మనకు కావాల్సినప్పుడు మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తే యూలిప్ అండర్ 80C ఎగ్జంప్షన్ ఉంటుంది, ప్లస్ అండర్ సెక్షన్ 10(10)D యూలిప్ ఎగ్జంప్షన్స్. అది మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అని ఉంటాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. దాన్ని అండర్ 80C కింద ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. ఇది ట్యాక్స్ ఎగ్జంప్షన్ బెనిఫిట్స్. ఇప్పుడు చార్జెస్ ఫీజు అవన్నీ చూసుకుంటే యూలిప్లో మనకేంటంటే జనరల్గా ఈ మోర్టాలిటీ ఛార్జెస్, మేనేజ్మెంట్ ఛార్జెస్, ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ అని చెప్పి ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు అదే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనే ప్రతి ఒక్క స్కీమ్కి ఉంటుంది. ఈ రెండు కంపేర్ చేసుకుంటే యూలిప్కి ఎక్కువ ఉంటాయి ఛార్జెస్. మేనేజ్మెంట్ ఛార్జెస్ అని, మోర్టాలిటీ ఛార్జెస్ అని, ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తర్వాత రెగ్యులేటరీ చూసుకుంటే అండర్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఈ యూలిప్ని, మ్యూచువల్ ఫండ్స్ని? యూలిప్ని రెగ్యులేట్ చేసేవాళ్ళు IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎవరు చేస్తారు? సెబీ. వీళ్ళిద్దరూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీకి వద్దాం. ట్రాన్స్పరెన్సీ మేడం, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను కదా మీకు ఛార్జెస్, మోర్టాలిటీ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి, యూలిప్లో మనకు అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు.
మ్యూచువల్ ఫండ్స్లో మీకు చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఆఫ్ ప్రీమియం మీరు ఏదైతే కడతారో అది ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది, కొంత అమౌంట్ ఇన్సూరెన్స్కి కవర్ అవుతుంది. సో క్లారిటీ అనేది ట్రాన్స్పరెంట్ని కొంచెం తక్కువ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ కంటే. ఓకే, ఇప్పుడు రిస్క్ గోల్ సెట్ చేసుకునేటప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గోల్ లేకపోతే ఒక ఇందాక అనుకున్నాం రిటైర్మెంట్ ఇది అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది బెటర్ రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి అది బెటర్. ఇది కాకుండా మేడం రిస్క్ అపెటైట్ చూసుకుంటే ఇది యూలిప్ ఏమో తక్కువ లో టు హై మీడియం రిస్క్ ఉంటుంది యూలిప్లో. మీకు మ్యూచువల్ ఫండ్స్లో లో టు హైయర్ రిస్క్ ఉంటుంది, కానీ రిటర్న్స్ కూడా అలాగే ఉంటుంది. రైట్, డిపెండింగ్ ఆన్ ద రిస్క్ అపెటైట్ ఆఫ్ ఎ పర్సన్ మనం డైవర్సిఫై చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, సో ఇక్కడ మనం విత్ ఇన్ పాలసీలో మనం స్విచ్లు చేసుకోవచ్చు, కానీ రిటర్న్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లోనే మనకి ఎక్కువ వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే అందులో ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు లాకింగ్ పీరియడ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మేడం, ఇదేమో 5 years లాకింగ్ పీరియడ్. యూలిప్ అనేది 5 years, దీంట్లో లాకింగ్ పీరియడ్ లేదు. అన్లెస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలంటే ఈఎల్ఎస్ఎస్కి వెళ్తే 3 years లాకింగ్ పీరియడ్. కాబట్టి 3 years తర్వాత మనం ఆ డబ్బులు తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. కానీ యూలిప్లో ఏంటంటే పార్షియల్ విత్డ్రా అంటిల్ 5 years, అది ఒక లిమిటెడ్ టైమ్స్ ఉంటుంది, 3 or 5 times ఉంటుంది, అది తీసుకుంటూ మనం చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మళ్ళీ మాట్లాడాను కదా స్విచ్చింగ్ మనం చేసుకోవచ్చు అని, అది ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. మనకి ఒకవేళ ఫండ్ పర్ఫామ్ చేయలేకపోతే మనం ఇంకో ఫండ్కి మార్చుకోవచ్చు. ఓకే సార్, యూలిప్లో మనం తీసుకునే ఇన్సూరెన్స్ కవర్ అనేది మొత్తం పెట్టుబడి పెట్టేస్తారా అందులో? లేదు, మనం అదే చెప్తున్నాను, మనం కట్టిన ప్రీమియంలో కొంత ప్రీమియం అమౌంట్ కడతారు ఇన్సూరెన్స్కి, మిగతా పార్ట్లీ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు కూడా. సో మీరు పెట్టుబడి తగ్గిపోతుంది కదా, మరి మీకు ఛార్జెస్ ఎక్కువ కడుతున్నారు కదా, మేనేజ్మెంట్ ఛార్జెస్ అని, మోర్టాలిటీ ఛార్జెస్ అని, అదర్ ఎక్సెట్రా కడుతున్నారు కదా. సో అది ఎక్కువ అయిపోతుంది కదా, మీ రిటర్న్స్ మరి తగ్గుతాయి కదా. సో ఈ విధంగా మనం చూసుకుంటే మేడం ఈ రెండు ప్రోడక్ట్ కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇట్స్ బెటర్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎవరైనా ఒక కాంబినేషన్ ఆఫ్ బోత్, అంటే ఒక ఇన్సూరెన్స్ కావాలి, ఒక ఇన్వెస్ట్ ఆప్షన్ కావాలి అంటే యాక్చువల్గా యూలిప్ అనేది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్, దానికి మ్యూచువల్ ఫండ్ యాడ్ చేసి వాళ్ళు యూలిప్ అని అమ్ముతున్నారు. ఇప్పుడు అందరూ అలాగే అమ్ముతున్నారు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లు కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలు చూస్తే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, దాంతోపాటు మన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్లో వాళ్ళ ఏఎంసీలోనే చేస్తూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే కాంబినేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. అది ఏంటి మనకు వచ్చేది, మనకి ఎలాగో తెలుసు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటో 12 to 15% ఆన్ అండ్ యావరేజ్ వస్తుందని. కొంత ఇన్వెస్ట్మెంట్ టర్మ్ ప్లాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే 30-40% చూపించి వాళ్ళకి రిటర్న్స్ ఎంత వస్తుందని చెప్తున్నారు. అది మరి మనం కూడా సేమ్ ప్రోడక్ట్లోనే కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లోనే కదా, వాళ్ళు కూడా చేసేది అదే కదా. అక్కడేమో కొంత ప్రీమియం తీసుకుంటున్నారు, కొంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంత రిటర్న్స్ ఎలాగొస్తాయి? ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మన నీడ్ చూసుకోండి, మనకి ఏంటి అవసరం. బేసికల్గా నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడండి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కింద చూడండి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద చూడండి. 3 ప్యూర్ ప్రొడక్ట్స్ తీసుకోండి, క్లబ్ చేయకండి. క్లబ్ చేయనప్పుడు ఏంటంటే మనకి ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ లిక్విడిటీ అనేది మనకి ఈజ్ ఉంటుంది. మనకి అవసరం ఉండేటప్పుడు మనం చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో ఈ 3 ప్రొడక్ట్స్ ఉంటేనే మనం ఎప్పుడైనా ప్రోడక్ట్. అందుకని చెప్పి నేను యూలిప్ తీసుకుంటే నాకు ఇన్సూరెన్స్ వస్తుంది కదా, నాకు రిటర్న్స్ కూడా వస్తున్నాయి కదా అని ఆలోచిస్తారు. బట్ మనకు కావాల్సినంత సమ్ ఎష్యూర్డ్ ఉందా అక్కడ? ఇప్పుడు మీరు యూలిప్ తీసుకున్నారు, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, 1 కోటి రూపాయలకి తీసుకున్నారు, లేకపోతే 2 కోట్ల కవరేజ్ తీసుకున్నారు. ఇక్కడ యూలిప్లో మీకు అంత వస్తుందా? రావట్లే కదా. మీకు అంటే మీరు ఎంత అయితే కడతారో దాని 10 times ఎంత ఇస్తారు మీకు. బట్ అదే ఏ మూలకి సరిపోతుంది? మనం ఆలోచించవలసింది ఏంటంటే మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి సంతోషంగా ఉండాలంటే 1 కోటి రూపాయలు కావాలి నాకు. మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు కడితే దాన్ని 10 times ఇస్తే నాకు ఎలా సరిపోతుంది? 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు వేసుకున్నాను అనుకోండి, దాన్ని 10 times సరిపోతుందా?
ఇందులో ఎంత వస్తుంది సార్ 10 టైమ్స్ అంటే ఇప్పుడు 1 lakh అనుకోండి, 1 lakh అంటే 10 lakhs, అదే 10 times ఆఫ్ ద ప్రీమియం అమౌంట్ పెయిడ్. మంచి డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి. నేను ఏమంటున్నానంటే మేడం, ఒక ఇన్వెస్ట్మెంట్ను ఇన్సూరెన్స్ని లింక్ చేయకండి. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్మాలి, వెళ్ళాలి కదా మార్కెట్కి. బట్ ఆల్ దేర్ ప్యూ టర్మ్ పాలసీలు కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి? కొంతమంది ఇష్టపడరు ఈ కాంబినేషన్ చేయకుండా ప్యూ టర్మ్ తీసుకునే ఒకటి, ఇన్వెస్ట్మెంట్ వేరేగా ఉంచుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ వేరేగా ఉంచుకోవడం. సో ఈ విధంగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ సపరేషన్ అనేది క్లియర్గా ఉండాలి. మనం దేనికి ఇన్వెస్ట్ చేస్తాము, ఎందుకు పెడుతున్నాము అనేది ఉండాలి. యూలిప్ అనేది ఏంటంటే ప్రోడక్ట్ మేడం, కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్. బట్ ఇన్వెస్ట్మెంటే చేయాలి అనుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి. మీకు ఇన్సూరెన్సే కావాలనుకుంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరే తీసుకోండి. యూలిప్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, వాళ్ళతో తీసుకోండి. బట్ మనకు క్లియర్గా ఉండాలి మేడం, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు క్లియర్గా ఉండేటప్పుడు మనం ఇవన్నీ అర్థమైతే సో ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలనేది ప్రతి ఒక్క అర్థమవుతుంది. సో యూలిప్లో ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఎవరైనా వచ్చి యూలిప్ తీసుకోండి అన్నప్పుడు అంటే ఇది పర్సనల్గా ఇండివిజువల్కి సంబంధించి ఉంటుంది కదా సార్. ఎవరైనా చెయ్యాలి అన్నప్పుడు మీ ఇండివిజువల్ సిచ్యువేషన్ ఏంటి అని దాని మీద బట్టి కూడా తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ వన్ కంపేర్ చేస్తే. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. టర్మ్ ఇన్సూరెన్స్ అయితే లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే యూలిప్ ప్రోడక్ట్ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ప్యూర్ టర్మ్ తీసుకోండి, యూలిప్ దానికి వెళ్ళకండి. ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, సో కలిపేయద్దు అని అంటారు. కాంబినేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.